గుడ్ ఈవినింగ్ టు హెచ్ఎంటీ వ్యూవర్స్. దిస్ ఇస్ కార్తిక్ నాగడి, ద ఫౌండర్ ఆఫ్ సహస్ర ట్రేడింగ్ కమ్యూనిటీ. గైస్, ఈ వీడియోలో మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఈ రోజు జరిగిన ప్రైస్ యాక్షన్ స్టడీ చేసుకుని అండ్ అకార్డింగ్ టు అవైలబుల్ డేటా అండ్ అకార్డింగ్ టు అవైలబుల్ న్యూస్ రేపటికి ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకుందాం. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ మనం డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే యూ కెన్ అబ్జర్వ్ లాస్ట్ 3 days నుంచి మార్కెట్ కంప్లీట్గా ఇలాంటి ఒక ఛానల్లో కన్సాలిడేషన్ ఫేజ్లోనే ట్రావెల్ అవుతుంది. మైట్ బీ మీకు ఈరోజు ఫామ్ అయిన ఓవరాల్ క్యాండిల్ స్ట్రక్చర్ బుల్లిష్ హ్యామర్లా ఇండికేట్ చేసినా సరే ఓవరాల్ రేంజ్ మాత్రం లాస్ట్ 3 days ఏదైతే ఛానల్లో ఉందో అదే ఛానల్లో కన్సాలిడేట్ అవుతూ ట్రావెల్ అవుతుంది. అండ్ బిఫోర్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్. మార్కెట్ లాస్ట్ ఎక్స్పైర్ నుంచి 16,400 నుంచి ఆల్మోస్ట్ 450 నుంచి మార్కెట్ బ్యాక్ టు బ్యాక్ జస్ట్ 4 to 5 ట్రేడింగ్ సెషన్స్లోనే నియర్లీ 1000 పాయింట్స్ ర్యాలీ ఇచ్చింది నిఫ్టీ. సో ఒక బ్యాక్ టు బ్యాక్ స్ట్రాంగ్ అప్ ట్రెండ్ వచ్చిన తర్వాత ఒక కన్సాలిడేషన్ ఫేజ్ కంటిన్యూ అవుతుంది. సో విచ్ ఇండికేట్స్ మార్కెట్లో ఐదర్ ప్రాఫిట్ బుకింగ్ అన్న జరగవచ్చు ఆర్ ఫర్ టైమింగ్ ఇదే కన్సాలిడేషన్ కంటిన్యూ అయ్యి ఇంకా ట్రెండ్ కూడా కంటిన్యూ అవ్వచ్చు. సో అకార్డింగ్ టు దట్ రేపు మోర్ ఓవర్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి లెట్స్ ప్లాన్ అకార్డింగ్లీ. అండ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ సినారియో చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో కూడా నిన్న డే రేంజ్లోనే ఈరోజు కంప్లీట్గా ట్రేడింగ్ యాక్టివిటీ జరిగింది. సో మనకు ఆల్మోస్ట్ ఒక ఇన్సైడ్ బార్ క్యాండిల్ ఫామ్ అయింది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా బ్యాక్ టు బ్యాక్ బయింగ్ జరిగి ఒక స్ట్రాంగ్ కన్సాలిడేషన్ ఫేజ్ అయితే కంటిన్యూ అవుతుంది యాజ్ ఆఫ్ నౌ. మనం ఒకసారి నిఫ్టీ రేపటికి ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకుందాం. ఒకసారి 15 minutes టైం ఫ్రేమ్లో ఈ రోజు ఎలాంటి యాక్టివిటీ జరిగిందో స్టడీ చేసుకుందాం. సో 15 minutes టైం ఫ్రేమ్లో మనం అర్థం చేసుకుంటే మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగింది అండ్ ఫస్ట్ 5 minutesలోనే మార్కెట్ అప్ సైడ్ ట్రావెల్ అవడానికి ట్రై చేసి నిన్న డే హై దగ్గర నుంచి చాలా స్ట్రాంగ్ క్లియర్ రిజెక్షన్ ఫేస్ చేసింది. అక్కడ నుంచి మార్కెట్ కంటిన్యూగా బ్యాక్ టు బ్యాక్ సెల్లింగ్ జరిగింది. అండ్ నిన్న ఏ లెవెల్ దగ్గర నుంచి అయితే మార్కెట్ సపోర్ట్ తీసుకుని బౌన్స్ అయ్యిందో, అప్ సైడ్ బౌన్స్ అయిందో అదే లెవెల్ దగ్గర నుంచి ఈరోజు సపోర్ట్ తీసుకుని మళ్ళీ స్ట్రాంగ్ బౌన్స్ ఇచ్చింది. సో నిన్న లెవెల్స్ని మార్కెట్ ఏ లెవెల్ అయితే రెస్పెక్ట్ చేస్తుందో సేమ్ లెవెల్స్ని రెస్పెక్ట్ చేస్తుంది కాబట్టి రేపటికి కూడా మనం అదే లెవెల్స్ని కన్సిడర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో అకార్డింగ్ టు దిస్ 17,200 జోన్ అనేది రేపటికి చాలా స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. అండ్ అలాగే 17,400 కూడా మనకు ఒక స్ట్రాంగ్ రిజెక్షన్ లెవెల్. ఈవెన్ నిన్న ఈ లెవెల్ నుంచి మార్కెట్ స్ట్రాంగ్ రిజెక్షన్ ఫేస్ చేసింది. అండ్ ఈరోజు మార్కెట్ అప్ ట్రెండ్ వెళ్ళినా సరే ఈ లెవెల్ దగ్గర కన్సాలిడేట్ అక్కడ నుంచి కొంత ప్రాఫిట్ బుకింగ్ ఎండింగ్లో అయితే మనకి ఓవరాల్ అక్కడ నుంచి ఒక మైల్డ్ సెల్లింగ్ ప్రైస్ అయితే విట్నెస్ చేసాం. సో 17,400 కూడా మనం రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ అలాంగ్ విత్ దట్ ఇన్ బిట్వీన్ ఇక్కడ ఒక లైన్ జోన్ అయితే డ్రా చేశాను. సో ఇది ఎందుకు డ్రా చేశాను అంటే మీరు లాస్ట్ 3 days నుంచి అబ్జర్వ్ చేయండి. మండే మనం చూసుకుంటే మార్కెట్ అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతున్నప్పుడు ఈ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు కన్సాలిడేషన్ ఫేస్ జరిగి అక్కడ నుంచి స్ట్రాంగ్ బౌన్స్ వచ్చింది. అండ్ ఈవెన్ నిన్న కూడా మ్యాక్సిమం గేమ్ ప్లే ఈ లెవెల్ దగ్గరే జరిగింది, మ్యాక్సిమం గేమ్ ప్లే. అండ్ ఈరోజు కూడా మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ చేసి మళ్ళీ అప్ సైడ్ వెళ్తున్నప్పుడు కూడా ఇక్కడ కన్సాలిడేషన్ మార్కెట్ హాల్ట్ అయింది. సో దట్స్ వై ఈ లెవెల్ని కూడా మనం స్ట్రాంగ్గా కన్సిడర్ చేసుకోవాలి, విచ్ ఇస్ నథింగ్ బట్ 17,300 దగ్గర కూడా మ్యాక్సిమం ఆ లెవెల్కి ఇఫ్ ఇన్ కేస్ రేపు మార్కెట్ వస్తే లాస్ట్ 3 days నుంచి ఏదైతే కన్సాలిడేషన్ జరిగిందో అదే లెవెల్ దగ్గర కూడా కన్సాలిడేషన్ జరగడానికి హై ప్రాబబిలిటీ ఉంది. ఐ థింక్ రేపు ఎక్స్పైరీ కాబట్టి ఆప్షన్ సెల్లర్కి ఇది ఒక అడ్వాంటేజ్. మైట్ బి రేపు ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే అక్కడ షార్ట్ స్టార్ట్లు బిల్డ్ చేసుకోవచ్చు. సో లెట్స్ రేపు ట్రేడ్ ప్లాన్ అయితే డిస్కస్ చేస్తున్నాం. ఒకసారి ఆప్షన్ చైన్ అనాలిసిస్ అండ్ డేటా కూడా స్టడీ చేసుకుందాం. బట్ లాస్ట్ 3 days నుంచి జరిగిన యాక్టివిటీ ప్రకారం 17,200 విల్ యాక్ట్ యాజ్ అ సపోర్ట్, 400 విల్ యాక్ట్ యాజ్ అ రెసిస్టెన్స్ అండ్ 17,300 దగ్గర మ్యాక్సిమం కన్సాలిడేషన్ ఒక మ్యాక్సిమం గేమ్ ప్లే జరగడానికి కూడా రేపటి కూడా ప్రాబబిలిటీ ఉంటుంది కాబట్టి మనం ఈ లెవెల్ని కూడా కన్సిడర్ చేసుకుందాం. సో రేపటికి ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకునే ముందు న్యూస్ గురించి మనం మాట్లాడుకుంటే మార్కెట్ని ఇంపాక్ట్ చేసే బిగ్ న్యూస్ అయితే ఏమీ లేదు. అండ్ మోర్ ఓవర్ ఈ రోజు నుంచి ఫ్రైడే వరకు 3rd, 4th and 5th మనకి ఆర్బీఐ మీటింగ్స్ అయితే జరగబోతుంది. అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఫ్రైడే వచ్చేసరికి ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ గురించి అయితే లాస్ట్ మంత్ ఏదైతే ఇన్ఫ్లేషన్ డేటా వచ్చిందో దానికి రిలేటెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ అప్డేట్ ఇవ్వబోతున్నారు. సో ఐ డోంట్ థింక్ సో మార్కెట్ని అది ఒక బిగ్ లెవెల్లో ఇంపాక్ట్ చేస్తుందని నేనైతే అనుకోలేదు. అండ్ ఇది కాకుండా దెర్ ఈస్ సమ్ జియో పొలిటికల్ టెన్షన్స్ లాస్ట్ నిన్నటి నుంచి మనం చూసుకుంటే చైనాకి అండ్ యూఎస్కి దేర్ ఆర్ సర్టెన్ డిస్కషన్స్. అండ్ ఈవెన్ తైవాన్లో కూడా చైనా మిలిటరీని డిప్లాయ్ చేసింది, సో మిలిటరీ బేసెస్ని. సో మైట్ బి వార్ సినారియోస్, వార్ జరుగుతుందని మీనింగ్ కాదు, బట్ ఆ డిస్కషన్స్ కానీ న్యూస్ మీరు చూసుకుంటే కొంత జియో పొలిటికల్ టెన్షన్స్ కంటిన్యూ అవుతుంది కాబట్టి సో ఈ నైట్ యూఎస్ మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవుతాయి కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మోర్ ఓవర్ రేపు ఎక్స్పైరీ కూడా కాబట్టి సో కొంచెం అలర్ట్గా ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకుందాం. సో న్యూస్ అయితే ఏమీ లేదు గైస్. సో లెట్స్ గో బ్యాక్ టు ఆప్షన్ చైన్ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం. ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ నిఫ్టీ ఓవరాల్ ఆప్షన్ చైన్ డేటా మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి మీరు పీసీఆర్ రేషియో కనుక చూసుకుంటే సో ద పీసీఆర్ రేషియో ఇస్ స్టిల్ బుల్లిష్. ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ ఓవరాల్ పీసీఆర్ రేషియో 18.91 lakh పుట్ ఆప్షన్ సైడ్ ఉంటే కాల్ సైడ్ 15.91 lakh ఉంది. కానీ లైవ్ మార్కెట్లో మీరు ప్రాపర్గా స్టడీ చేసుకుంటే లైవ్ మార్కెట్లో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఓవరాల్ కాల్ ఆప్షన్ సైడ్ అంటే దీనికి కంప్లీట్ ఇప్పుడు మార్కెట్ క్లోజ్ అయ్యడానికి మీకు ఏదైతే సినారియో కనిపిస్తుందో లైవ్ మార్కెట్లో దానికి కంప్లీట్ ఆపోజిట్ సినారియో ఉంది. లైవ్ మార్కెట్లో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 22.5 lakh ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే బిల్డ్ అయింది ఓవరాల్గా కాల్ ఆప్షన్ సైడ్. అండ్ పుట్ ఆప్షన్ సైడ్ వచ్చేసరికి సమ్ క్లోజ్ టు 19 to 18 lakh ఈ లెవెల్ అయితే ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అయింది. సో లైవ్ మార్కెట్ సినారియోలో ఓవరాల్గా బేరీ సెంటిమెంట్ చూపించింది. బట్ మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి
ఆ కంప్లీట్గా టర్న్అవుట్ అయ్యి ఓవరాల్గా మళ్ళీ అగైన్ బుల్లిష్ సెంటిమెంట్ కానీ లాస్ట్ 4-5 డేస్ నుంచి ఏదైతే పీసీఆర్ రేషియో ఓవరాల్ సెంటిమెంట్ ఏదైతే చూస్తున్నామో అదే సెంటిమెంట్ మార్కెట్ క్లోజింగ్ కల్లా జరిగింది. ఈవెన్ మార్కెట్ క్లోజింగ్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే మన నిఫ్టీలో ఒక స్ట్రాంగ్ బౌన్స్ అయితే జరిగింది సమ్వే క్లోజ్ టు ఆఫ్టర్ ఎగ్జాక్ట్లీ సో 2:30 ఈ పర్టికులర్ టైం పీరియడ్ నుంచి చూసుకుంటే మనకి స్ట్రాంగ్ బయింగ్ ర్యాలీ జరిగింది. అండ్ ఇక్కడ ఏదైతే బయింగ్ ర్యాలీ జరిగిందో ఐఎమ్ థింకింగ్ దట్ మార్కెట్లో లైక్ లైవ్ మార్కెట్లో పర్టికులర్లీ సో మీన్ ఇందాక చెప్పాను కదా లైక్ కాల్ ఆప్షన్స్ సైడ్ అగ్రెసివ్గా బిల్డ్ చేశారు. 17,400 స్ట్రైక్ ప్రైస్ దగ్గర యాక్టివ్ ట్రేడింగ్ జరిగింది ఈరోజు. లైక్ ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ బిల్డ్ చేశారు. అలాగే 17,500 దగ్గర కూడా బిల్డ్ చేశారు. అండ్ మోర్ ఓవర్ ఆఫ్ కోర్స్ 17,300 దగ్గర కూడా బిల్డ్ చేశారు. ఈ 3 స్ట్రైక్ ప్రైస్ 17,300, 400 అండ్ 500 ఈ 3 స్ట్రైక్ ప్రైస్ దగ్గర అగ్రెసివ్ రెసిస్టెన్స్ బిల్డ్ చేశారు. సో మార్కెట్లో ఏదైతే లాస్ట్ ఎండింగ్లో మనం ర్యాలీ చూసామో అది కేవలం ఈ ఎక్కడైతే అగ్రెసివ్ బిల్డింగ్ చేస్తారో ఆ పోర్షన్స్ ఎగ్జిట్ అవడం వల్ల వచ్చిన ర్యాలీ మాత్రమే. సో మీకు క్లియర్గా అర్థమైంది కదా. సో అందుకే మీకు లైవ్ మార్కెట్ సినారియోకి ఎండింగ్కి సినారియోకి కంపేర్ చేసి చెప్తున్నాను. లైవ్ మార్కెట్లో కంప్లీట్గా పీసీఆర్ రేషియో బేరిష్ ఇండికేట్ చేసింది అండ్ మార్కెట్ క్లోజ్ అయ్యే టైం కల్లా పీసీఆర్ రేషియో బుల్లిష్ ఇండికేట్ చేస్తుంది. సో ఎండింగ్లో వచ్చిన ర్యాలీ ఏంటంటే క్లియర్గా సో ఏదైతే రెసిస్టెన్స్ బిల్డ్ చేశారో ఆ పొజిషన్స్ ఎగ్జిట్ అవడం వల్ల వచ్చిన ర్యాలీ మాత్రమే. సో అండ్ మోర్ ఓవర్ పీసీఆర్ రేషియో మనకి బుల్లిష్ ఇండికేట్ చేస్తున్నా ఇంపార్టెంట్ లెవెల్స్ విల్ బి 17,400. ఈవెన్ మనం ఏంటంటే ప్రైస్ యాక్షన్ ప్రకారం కూడా లాస్ట్ 2 డేస్ నుంచి ఈ లెవెల్ నుంచే మార్కెట్ రిజెక్షన్ ఫేస్ చేస్తుంది కాబట్టి సో రేపు డెఫినెట్లీ 17,400 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఈజ్ ఎట్ 17,500. సో ఈ 2 లెవెల్స్ చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్స్ కింద యాక్ట్ చేయబోతున్నాయి. అండ్ అలాగే ఇఫ్ యూ కెన్ గో డౌన్ లైక్ సపోర్ట్ లెవెల్స్ కనుక మనం ప్రాపర్గా చెక్ చేసుకుంటే 17,200 ఈజ్ అన్ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ గైస్. బికాజ్ ఈ రోజు మైట్ బి 17,300 దగ్గర మనకి హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపించవచ్చు ఆర్ఎస్ మ్యాక్సిమం గేమ్ ప్లే కనిపించిన లాస్ట్ 2 డేస్ నుంచి 17,200 దగ్గర యాక్టివ్ ట్రేడింగ్ జరుగుతుంది. సో 17,200 విల్ యాక్ట్ యాజ్ అ స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ మోర్ ఓవర్ నిన్న మార్కెట్ ఇదే లెవెల్ నుంచి సపోర్ట్ తీసుకుంది. ఈ రోజు కూడా ఆల్మోస్ట్ ఆ లెవెల్కి వచ్చి అక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయింది కాబట్టి సో దిస్ విల్ యాక్ట్ యాజ్ అ స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ ఆఫ్ కోర్స్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇస్ 17,000. సో ఈ 2 లెవెల్స్ మనకు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ కింద యాక్ట్ చేయబోతున్నాయి. ఈవెన్ న్యూస్ గురించి కానీ ఓవరాల్ డేటా ప్రకారం చూసినా సరే మార్కెట్ ఏ రేంజ్లో అయితే ట్రావెల్ అవుతుందో రేపు కూడా అదే రేంజ్లో ట్రావెల్ అవడానికి హై ప్రాబబిలిటీ ఉంది. సో అకార్డింగ్ టు దిస్ ఇఫ్ ఇన్ కేస్ రేపు మార్కెట్ కనుక ఫ్లాట్ ఓపెనింగ్ జరిగితే సో ఈ లాస్ట్ 2 డేస్ నుంచి ఈ లెవెల్ నుంచి మనకి క్లియర్ రిజెక్షన్ వచ్చింది కదా. సో రేపు ఫ్లాట్ ఓపెనింగ్ జరిగినప్పుడు కూడా మనకి ఫస్ట్ 5 minutes ఆర్ 15 minutes క్యాండిల్లో మనకి ఏదైనా స్ట్రాంగ్ రిజెక్షన్ ఇక్కడ నుంచి ఒక స్ట్రాంగ్ విత్ గుడ్ వాల్యూమ్ రిజెక్షన్ కనుక జరిగింది ఒక ఆర్ఎస్ బేరిష్ క్యాండిల్ కనుక మనకి క్లియర్గా కనిపిస్తే మనం షార్టింగ్ చేసుకోవచ్చు. ద ఫస్ట్ టార్గెట్ షుడ్ బి 17,300 బికాజ్ మార్కెట్ ఈ లెవెల్కి వచ్చిన ప్రతిసారి కన్సాలిడేట్ అవుతుంది కాబట్టి మీరు ఎక్కడెక్కడ షార్టింగ్ చేసినా ఫస్ట్ టార్గెట్ ఇక్కడ బుక్ చేసుకోండి. అండ్ ఈవెన్ ఈ లెవెల్ కూడా బ్రేక్ చేస్తే అండ్ లాస్ట్ 2 డేస్ నుంచి ఏదైతే సపోర్ట్ లెవెల్ కింద యాక్ట్ చేస్తే ఆల్మోస్ట్ 17,200 నుంచి 220 వరకు కూడా సో ఆ లెవెల్ వరకు కూడా మీరు సెకండ్ టార్గెట్ ట్రై చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ సినారీ ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగితే. అలా కాకుండా మార్కెట్ గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగితే ఆ గ్యాప్ అప్ కూడా విచ్ షుడ్ బి మోర్ దాన్ 450 ఆర్ 440 పైన కనుక మార్కెట్ గ్యాప్ అప్ జరిగితే లాస్ట్ 1 వీక్లో మనం స్ట్రాంగ్ బయింగ్ ర్యాలీ ఏదైతే చూసామో అదే ర్యాలీ కంటిన్యూ అవడానికి హై ఛాన్స్ ఉంది. బికాజ్ ఎందుకంటే మార్కెట్ లో లెవెల్ నుంచి 16,450 నుంచి స్ట్రాంగ్ బౌన్స్ ఇచ్చి లాస్ట్ 3 డేస్ నుంచి ఒక కన్సాలిడేషన్ ఫేస్ మళ్ళీ ఆ కన్సాలిడేషన్ ఫేస్ బ్రేక్ చేస్తే మళ్ళీ అగైన్ ఏదైతే ఈ బై ర్యాలీ యొక్క స్ట్రెంత్ చూసామో అదే స్ట్రెంత్ కంటిన్యూ అవడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. కాబట్టి అప్ సైడ్ కనుక మార్కెట్ ఓపెనింగ్ జరిగితే సో యూ కెన్ గో ఫర్ లాంగ్. బట్ అలా కాకుండా మార్కెట్ కనుక గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగితే సో ఇక్కడ లైక్ సమ్వే క్లోజ్ టు 17,300 ఈ లెవెల్ దగ్గర ఎక్కడ ఓపెనింగ్ జరిగినా సరే ఐ థింక్ ఎక్స్పైరీ కాబట్టి మ్యాక్సిమం గేమ్ ప్లే కూడా ఇక్కడే జరిగి సో మెజారిటీ ఆఫ్ ది టైం 17,300 దగ్గరే కన్సాలిడేషన్ జరగడానికి హై ఛాన్స్ ఉంటుంది. ఐ థింక్ దట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఆప్షన్ సెల్లర్స్. ఆప్షన్ బయర్ అయితే డెఫినెట్లీ లైక్ ఇక్కడ నుంచి రిజెక్షన్ వచ్చినప్పుడు మనం షార్టింగ్ చేసుకోవచ్చు ఆర్ఎస్ ఈ లెవెల్ పైన ఓపెనింగ్ జరిగితే లాంగ్ వెళ్ళొచ్చు. బట్ ఆప్షన్ సెల్లర్ మాత్రం ఈ లెవెల్ దగ్గర షార్ట్ స్ట్రాటజీలో అకార్డింగ్ టు మీరు ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్ బిల్డ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ మై సింపుల్ ట్రేడ్ ప్లాన్ ఫర్ నిఫ్టీ ఆన్ టుమారో. అండ్ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ ప్లాన్ మనం మాట్లాడుకుంటే ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ నిన్న రేంజ్ ఏదైతే లైక్ ట్రేడింగ్ జరిగిందో అదే రేంజ్లో ట్రేడింగ్ జరిగింది కాబట్టి సో రేపటికి కూడా అదే లెవెల్స్ మనం మెన్షన్ చేస్తున్నాం. సో ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ విల్ బి 37,600 will act as a support level and apart from that 38,000 will act as a strong resistance level. Even last 2 days నుంచి మీరు ప్రాపర్గా అర్థం చేసుకుంటే ఆర్ అబ్జర్వ్ చేసే ఆప్షన్ చైన్ డేటాలో ఈవెన్ మార్కెట్ ఈ లెవెల్కి వెళ్ళినప్పుడు కూడా ఈవెన్ 38,200కి వెళ్ళినప్పటికి కూడా 38,000 దగ్గర పీపుల్ వాళ్ళ పొజిషన్స్ని హోల్డ్ చేస్తున్నారు విచ్ ఇండికేట్స్ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఏం బిలీవ్ చేస్తున్నారంటే 38,000 కింద కానీ ఆర్ 38,000 దగ్గరే మార్కెట్ ఎక్స్పైర్ అవడానికి హై ప్రాబబిలిటీ ఉంది. సో ఆఫ్ కోర్స్ ఫర్ టైం బింగ్
ఇట్ విల్ యాక్ట్ as a స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండ్ దిస్ లెవెల్ విల్ యాక్ట్ as a స్ట్రాంగ్ సపోర్ట్. సో మనం నిఫ్టీలో ఏదైతే ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకున్నామో బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ ట్రేడ్ ప్లాన్. ఇఫ్ ఇన్ కేస్ రేపు కనుక మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగితే ఈ లెవెల్ దగ్గర నుంచి మనకి రిజెక్షన్ కనిపిస్తుంది. లైక్ టుడే ఈరోజు మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి రిజెక్షన్ కనిపించింది, అక్కడ నుంచి మార్కెట్ ఫాల్ అయింది. అలాగే రేపు మీకు ఎలాంటి సిమిలర్ ప్యాటర్న్ మీకు కనిపిస్తే మళ్ళీ షార్ట్ సెల్లింగ్ చేసుకుని ఈ లెవెల్ వరకు స్టాప్ లాస్ని ట్రైల్ చేసుకుంటారండి, ఆర్ టార్గెట్ ఇక్కడ బుక్ చేసేసుకోవచ్చు. బట్ ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు బుక్ చేయకపోతే ఇంకా మార్కెట్ ఫర్దర్ డౌన్ సైడ్ వెళ్ళడానికి హై ప్రాబబిలిటీ ఉంటుంది. ఎందుకంటే 37,600 టెక్నికల్ పాయింట్ ఆఫ్ లో మనకు సపోర్ట్ కనిపిస్తుంది. బట్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం 37,500 దగ్గర కూడా మీకు ఇంకొక సపోర్ట్ ఉంది. అంటే జస్ట్ 100 పాయింట్స్ మీరు ఎలాంటి ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ అంటే మార్కెట్ ఎక్స్పైరీ కాబట్టి మైట్ బి వాలటాలిటీ ఉంటుంది. సో అగ్రెసివ్ షార్టింగ్ చేయాలనుకుంటే ఈ లెవెల్ దగ్గర షార్టింగ్ చేసుకోండి. అలా కాకుండా మార్కెట్ కనుక గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగితే ఈ లెవెల్ దగ్గర మార్కెట్ ఓపెనింగ్ జరిగితే ఇక్కడ మీకు ఈ లెవెల్ బ్రేక్ చేసి డౌన్ సైడ్ కనుక బ్రేక్ చేస్తే మీరు షార్టింగ్ చేయదు అంటిల్ ఆర్ అన్లెస్ 37,500 కూడా బ్రేక్ చేసేంత వరకు మీరు ఎలాంటి షార్టింగ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయొద్దు. ఓకే, బికాస్ 37,500 దగ్గర ఒక సపోర్ట్, అలాగే 37,600 దగ్గర ఇంకో సెకండ్ సపోర్ట్ ఉంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ 38,000 విల్ యాక్ట్ as స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఇఫ్ ఇన్ కేస్ ఇన్ బిట్వీన్ మార్కెట్ ఎక్కువ ఓపెనింగ్ జరిగినా సరే షార్ట్ స్ట్రాటజీ బిల్డ్ చేసుకోవడానికి మీకు ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది. సో దట్స్ ద సింపుల్ ట్రేడ్ ప్లాన్ ఇన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో రేపు వచ్చేసరికి మనం కంప్లీట్గా కన్సాలిడేషన్ ఫేజ్ నుంచి మైల్డ్ బేరిష్ వ్యూతో ఉన్నాం. సో ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ అగ్రెసివ్ గ్యాప్ అప్ జరిగితే లాస్ట్ ఫ్యూ డేస్లో ఏదైతే బై ర్యాలీ ఉందో అదే బై ర్యాలీ కంటిన్యూ అవడానికి ఆర్ స్టాక్ డ్రివెన్ మూవ్మెంట్ కంటిన్యూ అవడానికి హై ఛాన్సెస్ ఉంటుంది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు లైవ్ మార్కెట్లో ఎలా ట్రేడ్ చేయాలని డౌట్ వస్తే యూ కెన్ ఫాలో అవర్ యూట్యూబ్ ఛానల్ సహస్ర ట్రేడింగ్. సో వీక్లీ 2 to 3 days లైవ్ మార్కెట్లోకి వచ్చి లైవ్ ట్రేడింగ్ చేస్తాం. ఆ పర్టికులర్ టైం పీరియడ్లో మీకు మార్కెట్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా ఆర్ ట్రేడింగ్ యాక్టివిటీ గురించి కానీ ట్రేడ్ సెటప్స్ కానీ మార్కెట్ సైకాలజీ ఏం డిస్కస్ చేయాలన్నా సరే మీరు మాతో లైవ్లో కలిసి ట్రేడింగ్ చేయొచ్చు. సో యూ కెన్ ఫాలో అవర్ యూట్యూబ్ ఛానల్ సహస్ర ట్రేడింగ్. So that's for today guys. Thanks for watching the video. This is Karthik Nagadi signing off. Jai Hind.